పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడే ఏ పార్టీకైనా నా మద్దతు ఉంటుందని తెలిపారు ఆయన. సమయం లేకపోవడంతో గుంటూరు సభకు రాలేకపోతున్నానని, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న రఘువీరకు నా అభినందనలని తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో నేను సభకు రాలని చెప్పారు. సో మరి ఆయన ఎలాంటి మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తుంది? అలానే అన్ని పార్టీలు కూడా ఒకే వేదిక పైకి రావాలి ప్రత్యేక హోదాకు సంబంధించి అని కూడా ఆయన ట్వీట్ చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో వినయకృష్ణ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వస్తున్నారు. పూర్తిగా ప్రత్యేక భరోసా యాత్ర పేరుతో పూర్తిగా గతంలో అనంతపురం జిల్లాలో రాహుల్ గాంధీ యాత్ర చేపట్టిన తర్వాత పూర్తిగా కూడా ప్రత్యేక హోదా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అన్ని రాజకీయ పార్టీలు టీడీపీ, బీజేపీ తప్ప పార్టీలు రాజకీయ పార్టీలతో రాహుల్ గాంధీ పిలుపు మేరకు పూర్తి స్థాయి ప్రత్యేక హోదా కోసం కానీ ఈ రోజు రాహుల్ గాంధీ వచ్చినటువంటి సభకు పూర్తిగా సమయాభావం లేకపోవడం వల్లే తన హాజరు కాలేకపోవడం వారందరికీ తన చేశారు. అలాగే అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏదైతే ఈ రోజు రాహుల్ గాంధీ చేపడుతున్న కాంగ్రెస్ ఏర్పాటు చేసినటువంటి భరోసా బహిరంగ సభ పూర్తిగా కూడా మన మద్దతు ఉంటున్నట్టు కూడా పవన్ కళ్యాణ్ కృషి చేయడంలో పూర్తిగా కూడా కాంగ్రెస్ వర్గాలు కూడా పూర్తిగా ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. రఘువీరారెడ్డి ఏదైతే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి రఘువీరారెడ్డి కృషికి పూర్తిగా తన మద్దతు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.